సేవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు లీజు పేరుతో 17 ప్రాంతాల్లో కట్టబెట్టిన అధికారులు. రాష్ట్రంలో 70 ప్రాంతాల్లో టెండర్లు. భాస్కర్ రెడ్డికి కీలక ప్రాంతాలు. వైసీపీ హయాంలో తతంగం. పేరుకే టెండర్లు. అధిక ధరకు కోట్ చేసిన వారికి బెదిరింపులు. ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణంలో పనులు ప్రారంభించిన వైసీపీ నేత. ఆ స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు, ఆర్టీసీ స్థలాన్ని కాపాడుతాం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టీకరణ. క్లోజ్ షాట్ ఇది. ఇప్పుడు దాకా అడిచా సగమంగా బాకరా. గంటలు 12 months 5% పెరిగింది. 2,31,30,000 ఇచ్చారు. పర్సనల్ ఎంట్రీ కాకుండా మన వాళ్ళు ఏమన్నా పెట్టండి, ఇక్కడ పంచాయతీ ఆపమనండి, మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే మన ఎన్నికల్లో రాష్ట్రం అంతా పుష్ప అని విమర్శించారో అతను చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ భాస్కర్ రెడ్డి కూడా మన ఒంగోలులో వచ్చి పార్లమెంట్కి పోటీ చేయటం మనందరం కూడా చూసాం. అతని కొడుకునేమో హర్షిత్ రెడ్డి అని చెప్పేసి అతన్నేమో ఇది చంద్రగిరిలో వాళ్ళ అబ్బాయిని పోటీ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ సైకో ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ సైకో ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా దోచుకోవడం జరిగింది. దాంట్లో చాలామంది భాగస్వాములు ఉన్నారు. దోచుకున్నది కాకుండా ఈరోజు ఈ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కంపెనీని క్రియేట్ చేసి, సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీని క్రియేట్ చేసి వాళ్ళ కొడుకు పైనే చేవిరెడ్డి హర్షిత్ రెడ్డి అనే పేరు పైన దాన్ని పెట్టుకోవటం. 17 ప్లేసెస్లో 17 మెయిన్ ప్లేసెస్లో, అంటే 17 జిల్లాల్లో మెయిన్ ప్లేసెస్, ఇది ఆర్టీసీ అవ్వచ్చు, ఆర్ఎన్బి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కూడా ప్రభుత్వ భూమి. ఇవాళ మనకు ఒంగోలులో వచ్చే లోపలికి ఇది ప్రైమ్ లొకేషన్, ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ. దీంట్లో 40 సెంట్లు భూమిలో ఈరోజు దీన్ని మొన్న ఫిబ్రవరిలో టెండర్ కాల్ఫర్ చేశారంటున్నారు. అది ఎవరికి తెలియదు.
వాళ్ళ పాటికి వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది. ఇవాళ కావాలని చెప్పేసి మట్టి తోలటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఒంగోలులో ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేసే లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ప్లేస్ని ఒకసారి ఎదురుగా ఉండేటప్పుడు కూడా తప్పు చేశారు. తక్కువ రేటుకి ఇచ్చేసి దాని కాంప్లెక్స్ ఒకటి కట్టేసి అది కూడా ఆ రోజు ఏపీఎస్ఆర్టీసీది ల్యాండ్ ప్రైమ్ లొకేషన్లో ఉండేది. దానికి ఎంతో రెంటలు వస్తుంది ఏదైనా చేస్తే కూడా. అలాంటి దాన్ని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండే ఆయన దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దానికి ఆగేశారు. ఈరోజు ఎక్కడో చిత్తూరులో ఉండేవాడు వచ్చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడ 40 సెంట్లది 2,33,000 రెంట్ ఇచ్చేటట్టుగా దీన్ని ఇక్కడ కూడా ఆక్యుపై చేశారు. కాబట్టి 17 చోట్ల రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఇది కూడా సీఎం ఆఫీస్కి కూడా మేము పంపించాం, ప్రభుత్వానికి కూడా తెలియపరిచాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇక్కడ మాత్రం కట్టడానికి లేదు. వారి ఇన్ఫ్రా అయినా అవ్వచ్చు, లేకపోతే అతను దాదా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి కానీ మళ్ళీ వర్క్ కూడా ఆపేయమని చెప్పేసి కూడా ఇప్పుడు మన ఆర్ఎం గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆర్ఎం గారు కూడా వాళ్ళ పై వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తాం, ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఇంకొక 17 చోట్ల ఎక్కడైతే ఉన్నాయో 16 చోట్ల అవి కూడా ఆపేయమని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చెప్తాం. ఇలాంటి దుర్మార్గమైన పని ఎక్కడ ఏడైతే ఉన్నాయో అవినీతి డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాతే ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితులు తయారైంది. అవినీతి డబ్బు ఇష్టారాజ్యంగా సంపాదించి ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక్కోడు 100 కోట్లు, లేకపోతే 150 కోట్లు, 200 కోట్లు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం మన దగ్గర కూడా చూసాంగా. ఆయన ఎంపీకి పోటీ చేస్తే ఇంటింటికి బియ్యం పంచటం, చికెన్లు ఇవన్నీ పంచటం, వాళ్ళు ఇష్టారాజ్యంగా గిఫ్ట్లు ఇవ్వటం. ఎక్కడి నుంచి వచ్చింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడి చరిత్ర ఏంటి? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎమ్మెల్యే కాకముందు అతని పరిస్థితి ఏంటి? అక్కడికి వచ్చాకేమో కేసీఆర్తో సంబంధాలు, అక్కడికి వెళ్ళాక తమిళనాడులో వేరే వాళ్ళతోటి మెయిన్ వాళ్ళతో సంబంధాలు, ఈడకి వచ్చాకేమో మెయిన్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని రాష్ట్రాల్లో ఈ రకంగా ఈజీ అమౌంట్ ఎట్లాగా ఏది చేస్తే తక్కువ దాంతో వస్తుందని చెప్పేసి ఈ రకంగా చూసి ప్రజల ఆస్తులు ఇవన్నీ కూడా ప్రజలది. ఇది ఆర్టీసీ అన్నా ఈ ప్లేస్ అన్నా కూడా ప్రజలది, ప్రజలకు హక్కు ఉంది. ఇష్టారాజ్యంగా ఎవడు పడితే వాడు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, సహించం అది. కాబట్టే దీన్ని ఇలా వర్క్ ఆపేస్తున్నాం. రేపు అంతా కూడా అయిన తర్వాతే ఈ వర్క్ దాన్ని ఏం చేయాలనేది మళ్ళీ ఆలోచిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఆ రోజు అధికార మతంతో అధికారులని బెదిరించి టెండర్లు పిలవకుండానే పిలిచామని చెప్పి ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈ విధంగా అతి తక్కువ ధరకి కోడ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు అంటే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు అక్రమ సంపాదన చేశారో అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా సంపాదించాలంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు భూ కబ్జాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఈ లీజుకు ఉన్నటువంటి అన్నీ కూడా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమంగా ఎవరెవరుని బెదిరించి దౌర్జన్యంగా ఈ విధంగా కబ్జాలు చేశారో అవన్నిటిని కూడా వెలికి తీస్తాము, బయటికి తెస్తాము. ఇక మీదట ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులకు కానీ ఎటువంటి అన్యాకృతం జరగకుండా కబ్జాలు జరగకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నామని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నాం.